జనగాం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రఘునాథపల్లి మండలంలో కోమళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టోకెన్ పద్ధతిని పక్కాగా అమలు చేయాలని, తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రవాణా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని, ట్యాగ్ చేసిన మిల్లులకు ఎప్పటికప్పుడు ధాన్యం చేరుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులు ఇబ్బంది పడే వరకు వేచి చూడకూడదని నిర్వాహకులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మరియు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడమే లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.